నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు యువత నైపుణ్యాల్లో వెలికితీసేందుకు ఐటీఐలో చక్కటి వేదికలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమం ప్రారంభం ఆటో డ్రైవర్ల ఖాతాలకు 15,000 రూపాయలు జమ భారీ వర్షాలు వరదల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వచ్చే ఏడాది మార్చి నాటికి నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటన నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వార్తల్లోని వివరాలు చూద్దాం. దేశ నిర్మాణంలో నైపుణ్యం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నైపుణ్యం ఆవిష్కరణలపై బలమైన దృష్టితో భవిష్యత్తును నడిపించేందుకు తమ ప్రభుత్వం యువశక్తిని సిద్ధం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కౌశల్ దీక్షాంత సమారోహంలో భాగంగా దేశవ్యాప్తంగా విద్య నైపుణ్యం వ్యవస్థాపకతకు ప్రోత్సాహాన్ని ఇస్తూ 62,000 కోట్ల రూపాయల విలువైన యువత ఆధారిత కార్యక్రమాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఐటీఐలో పారిశ్రామిక విద్యలో ప్రధానమైన సంస్థలు మాత్రమే కాకుండా ఆత్మనిర్భర్ భారత్ వర్క్షాప్లు కూడా అని పేర్కొన్నారు. పీఎం సేతు పథకం ద్వారా దేశవ్యాప్తంగా 1000కి పైగా ఐటీఐలలో ఆధునిక యంత్రాలను ప్రవేశపెడతామన్నారు. పీఎం సేతు కార్యక్రమంతో రానున్న కాలంలో యువ నిపుణులకు భారత్ ప్రపంచానికే కేంద్ర బిందువుగా మారనుందని స్థానిక యువతలో దాగిన నైపుణ్యాలను వెలికితీసేందుకు ఐటీఐలో చక్కటి వేదికలన్నారు. शिक्षकगण देवी और सज्जनों कुछ साल पहले हमारी सरकार ने आईटीआई के विद्यार्थियों के लिए के व्यापक स्तर पर दीक्षांत समारोह की नई परंपरा शुरू की थी. आज इसी परंपरा की एक और कड़ी के साक्षी हम सभी बन रहे हैं. मैं भारत के कोने कोने से जुड़े आईटीआई के सभी युवा साथियों आज का समारोह इस बात का प्रतीक है कि आज का भारत कौशल को कितनी प्राथमिकता देता है. आज देश भर के नौजवानों के लिए शिक्षा और कौशल विकास की 2 और बड़ी योजनाएं लॉन्च हुई है. साथियों, ये कॉन्वोकेशन के पीछे जो विचार मन में था यही था कि जब तक हम श्रम को प्रतिष्ठा नहीं देंगे, हुनर के लिए जो लोग काम करते हैं जिनमें सामर्थ्य है, अगर उनका सार्वजनिक जीवन में सम्मान नहीं होगा तो शायद वो अपने आप को कम महसूस करेगा. और एक मानसिकता बदलने का एक अभियान है. हम श्रम एव जयते भी कहते हैं और हम श्रम एव రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సొంత ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించే ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి విజయవాడ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ప్రారంభించి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ నగదు వారికి కొంత ఊరటగా ఉంటుందని జరిమానాల జీవోలను రద్దు చేస్తామన్నారు. ఇప్పుడు మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి. ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా లేదా? ఇది నిజమైన పండుగ. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఒక్క నిమిషంలో మీ అకౌంట్లో డబ్బులు వచ్చింది. మీ ఫోన్లో చెక్ చేసుకున్నారు. బ్యాంకుకు పోయే పని లేదు. కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. అవునా కాదా అని అడుగుతున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. అదే ప్రభుత్వం యొక్క పని తీరని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు 15,000 కరెక్ట్గా వచ్చిందా? లంచాలు లేవు కదా? ₹1 ఖర్చు లేదు కదా? తిరిగే పని లేదు కదా?
అదే టెక్నాలజీ. నేను ఆ రోజు ఊహించింది ఈరోజు మా ఆటో అన్నలు కూడా నేరుగా ఏ పని కావాలన్నా సెల్ ఫోన్ ద్వారానే చేసుకుంటున్నారు. అన్ని కూడా పేమెంట్లన్నీ సెల్ ఫోన్ ద్వారానే పే చేస్తున్నారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. ఏం తమ్ముళ్ళు ఇలాంటి పండగ వెరీ హ్యాపీ. ఆటో డ్రైవర్ల జీవనోపాధిని కాపాడటం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విజయవాడలో ఆటో డ్రైవర్ సేవల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల కోసం 436 కోట్లు అవుతుందని, ఈ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కార్యక్రమంలో 90,669 మంది సుమారు 400 కార్యక్రమాన్ని ఫర్దర్గా కంటిన్యూ చేయాల్సిందిగా 2000 గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో గ్రీన్ ట్యాక్స్కి ఇబ్బంది పడుతున్న మా దగ్గర ప్రస్తావించారు. దానిని సంవత్సరంన్నర లోపే ఆ సమస్యను అడ్రస్ చేయడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం మనకి మనీ ఇచ్చిన కానీ రోడ్లు పూడ్చలేకపోవటం, మరింత రిపేర్లు రావటం, ఇవన్నీ చాలా సందర్భాల్లో మాట్లాడాను. ముఖ్యంగా స్త్రీ శక్తి ఈ ఉచిత బస్ ప్రయాణం ఈ పథకం కింద ఇది ఇచ్చినప్పుడు మొట్టమొదటిసారి క్యాబినెట్లో ప్రవేశపెట్టినప్పుడు ముందుగా ఆలోచించింది మీ ఆటో డ్రైవర్ మీ వృత్తి మీ గురించి ఆలోచించాం. ఫస్ట్ ఏదన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఆటోలకి ఇబ్బంది అవుద్ది, వారి ఉపాధికి ఇబ్బంది అవుద్ది, అందరూ బస్సులో వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని ఖచ్చితంగా అంటారనేది ఆ రోజు క్యాబినెట్లో ప్రస్తావిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని నిర్లక్ష్యం చేయం, వారికి ఏ సమస్యలు ఉన్నా సరే వారిని ఎలా కాంపెన్సేట్ చేస్తాం దాని మీద కొంచెం సమయం కావాలని మనస్ఫూర్తిగా ఆయన ఆ రోజు చెప్తే మేమందరం బలంగా నమ్మాం. దాన్ని పెట్టుకుని ఈ రోజున మీకు 15,000 రూపాయలు చాలా సంవత్సరాల కాలంలోనే వచ్చిన వెంటనే సంవత్సరాల కాలంలో మీకు 15,000 రూపాయలు మీ అకౌంట్లో పడబోతుంది. దానికి ఆ నిర్ణయం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆర్థికంగా, అలాంటిది మీకోసం 15,000 రూపాయలు ఇంత. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అండగా ఉంటుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ భరోసానిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసవర్మ మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ పథంలో ముందుకు తీసుకువెళ్తుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 8,489 మంది లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానంతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇవాళ రాష్ట్రంలో అమలవుతున్నాయనేటువంటి విషయాన్ని అందరికీ కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తాం. అదేవిధంగా ఇవాళ ఆటో డ్రైవర్ల సేవలు అనేటువంటి కార్యక్రమంతో 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లు కానీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ కానీ నేరుగా వారి ఖాతాల్లో పెట్టేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే ఇవాళ పెద్ద ఎత్తున తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమం ఒక పక్కన నిధుల కొరత ఉన్నప్పటికీ కూడా సామాన్య ఆటో కార్మికుల యొక్క కష్టాల గురించి ఆలోచన చేసి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చినటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. దాదాపు ఈరోజు రాష్ట్రంలో 2 లక్షల భారీ వర్షాలు వరదల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి ఈరోజు పర్యటించారు. పాతపట్నం నియోజకవర్గ పరిధిలోని హిరమండలం గ్రామంలో తుంగతుంపర గ్రామంలో గండిపడిన ప్రాంతాన్ని కేంద్ర మంత్రి పరిశీలించారు. సత్వరమే పునరుద్ధరణ చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అనంతరం కల్లట్ట గ్రామంలో పర్యటించి దెబ్బతిన్న పంట పొలాలు పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అండగా ఉంటాయన్నారు. ఎన్నో విలేజెస్ కి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే దాన్ని ముందుగానే ప్లాన్ చేసుకొని జిల్లా యంత్రాంగం ముఖ్యంగా కలెక్టర్ గారు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అప్రమత్తమై ప్రజలతో మమేకమై అధికారులతో సంఘటితంగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా ఎవరికి ప్రజలకి ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది.
అయితే మనం ఏదైతే తుంగతంపర దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి పాయింట్ విజిట్ చేశామో ఇది నది పక్కన ఉన్నటువంటి ఫ్లడ్ బ్యాంక్ లో చిన్న బ్రీచ్ జరిగిందని చెప్పి విజిట్ కోసం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క పాయింట్ మీద నిన్నటి నుంచి కలెక్టర్ గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ముఖ్యంగా ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తుందని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్ పేర్కొన్నారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవలో పథక ప్రారంభం సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ స్త్రీశక్తి పథకంతో ఆటో డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి వారిని కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ హిమాంశు శుక్లాతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 17,406 మంది డ్రైవర్లకు గాను 26 కోట్ల 10 లక్షల రూపాయలు లబ్ధి చేకూరుతుందని మంత్రి తెలిపారు. పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్న మెప్మా సంస్థ తాజాగా ప్రకటించిన రాష్ట్ర స్థాయి స్వచ్ఛంద్ర పురస్కారాల్లో ఒకేసారి ఏకంగా 4 రాష్ట్ర స్థాయి అవార్డులను సాధించి చరిత్ర సృష్టించింది. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ నిర్వహించిన ఈ పోటీలో 19 ప్రభుత్వ శాఖలు పాల్గొనగా ఈ అవార్డును మెప్మా దక్కించుకోవడం విశేషం. కంటెంట్ నాణ్యత, సృజనాత్మక ప్రచారాలు, రెగ్యులర్ పోస్టింగ్లు, ఎంగేజ్మెంట్, లైక్స్, షేర్స్, స్వచ్ఛంద్ర థీమ్లను సమర్థంగా ప్రచారం చేసినందుకు ఈ గుర్తింపు లభించింది. అలాగే టెర్రస్ గార్డెన్, హోమ్ కంపోస్ట్ విభాగాల్లో జరిగిన పోటీల్లో మెప్మాకు చెందిన ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల SLFలు అవార్డులను గెలుచుకున్నాయి. ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ఈ నెల 6న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందించనున్నారు. మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్ తేజ్ భరత్ ఈ సోషల్ మీడియా అవార్డును అందుకోనున్నారు. దేశంలో ఒకనాడు వలసలకు చిరునామాగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో నేడు వలసలు తగ్గుముఖం పట్టాయి. ఇందుకు ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటున్నారు లబ్ధిదారులు. ఆ విశేషాలను ఈ స్టోరీలో చూద్దాం. గ్రామీణ ప్రాంతాలలో వయోజనులందరికీ ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల పాటు వేతన ఉపాధి కల్పించి గ్రామీణ ప్రాంత కుటుంబాలకు జీవనోపాధి భద్రతను పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ఈ పథకం సత్ఫలితాలనిస్తోంది. దీంతో వలసలు తగ్గుముఖం పట్టాయని చెప్పవచ్చు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద పని దినాలు కల్పించడంలో శ్రీకాకుళం జిల్లా అగ్రస్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. సుమారు 5 లక్షల జాబ్ కార్డులు జారీ చేశారు. జిల్లాలోని రణస్థలం మండలం పిస్సిని పంచాయతీ పరిధిలో పతివాడపాలెం గ్రామానికి చెందిన 100 మంది కూలీలు కలసికట్టుగా ముందుకు వచ్చి చాకలి చెరువు పనులు చేస్తున్నారు. మాకు ఇక్కడ పతివాడపాలెంలో పని పెట్టారు. ఈ సాకలి బందలో పని పెట్టారు. ఆ పని మేము చేసుకుంటాను. మాకు కల్పించినారు 100 రోజులు. 100 రోజులు మేము చేస్తాను. అటు మీదట మరి దానివల్లే మాకు పోషకర్తన అవుతుంది. మాకు అందరికి కూడా పని జరుగుతుంది. వలస వెళ్లకుండా మాకు ఈ చేతుల పనులు రావడం మాకు ఎంతో మేలు జరిగింది. మాకు ఒక 5 మాసాలు పని చెప్తున్నారు. ఈ 5 మాసాలు సీజన్లోని యాసిడ్లో మాకు ఈ పని అందువల్ల మాకు కాలం వెళ్తుంది. మేము ఇటు వెళ్ళలేదు. పని సమయాల్లో కూడా వెసులుబాటు కల్పించడంతో చెరువు పూడికితీత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనివల్ల రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని గ్రామస్తులు అంటున్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు అందరూ ఐక్యంగా పనులు చేయడం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 100 రోజుల పని దినాలు కాకుండా 150 రోజులకు పెంచాలని వారు కేంద్రాన్ని కోరుతున్నారు. ముందు పనులే వేయట్లేదు. ఈ పనుల వల్ల మేము బతుకుతాము. ఈ పూలు మాకు ఆపదైనా చాలు. మాకు ఇదే పని కంట్రోల్గా ఇలాగ వెళ్తే మా పని చేసుకొని మేము బతుకుతాం. దీని మీద మాకు ఆధార్ వేయట్లేదు. ఇదే ఆధారం మాకు. జీవనోపాధి కోసం ఉన్న చోటే కలసికట్టుగా ఉపాధి హామీ పనులు కల్పించడంతో గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతుల కల్పన సైతం సులువవుతోంది. వార్తల్లో చిన్న విరామం. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా వా! చిక్కుకున్నాడు.
తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884 అడుగులకు చేరుకుంది. అలాగే పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 210 అడుగులకు చేరుకుంది. భారత్ వివిధ కళలు సాంప్రదాయాలకు నిలయం. కాలంతో పాటు అనేక భాషలు కళలు అంతరించిపోతున్నాయి. కొన్ని పూర్తిగా అంతరించిపోగా కొన్నిటిని ఆధునిక ప్రపంచానికి తగ్గట్టుగా మలిచి పరిరక్షిస్తున్నారు. ఈ కోవకు చెందినదే పశ్చిమ భారతంలో కనిపించే అతి ప్రాచీనమైన కళ సూఫ్ ఎంబ్రాయిడరీ. రాజస్థాన్లో సూఫ్ ఎంబ్రాయిడరీ కళపై మెలకువలో నూతన పద్ధతులను నేర్చుకుంటూ తమ జీవితాలకు మలుచుకుంటున్నారు మహిళలపై ఈ ప్రత్యేక కథనాన్ని చూద్దాం. సూఫ్ ఎంబ్రాయిడరీ కళ అనేది పురాతన హస్తకళ. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలలో ఈ కళ కనిపిస్తుంది. ఈ కళ ద్వారా మహిళలు సాధారణంగా సూది దారం ఉపయోగించి బట్టలపై ప్రత్యేకమైన ఆకృతులను రూపొందిస్తారు. ప్రత్యేక డిజైన్లను రూపొందించడానికి అధిక సమయం పడుతుంది. ఫలితంగా యువత, మహిళలు వీటిపై అధిక శ్రద్ధ చూపటం లేదు. దీంతో అంతరించిపోయే దశలో ఉన్న బాటలు వేయడమే కాకుండా అంతరించిపోతున్న ఈ కళ పునరుజ్జీవం పోసుకునేందుకు పాటుపడుతోంది ఎన్ఐడి. ప్రస్తుతం విదేశాల్లో జరిగే హస్తకళా ఉత్సవాలు, వస్త్ర దుకాణాలు, ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో సూఫ్ ఎంబ్రాయిడరీని విక్రయించేందుకు ప్రణాళికలు అంతరించిపోతున్న సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు మహిళలు ఆర్థికంగా బలోపేతమయ్యే తెలుపుతున్నారు. 2026 మార్చి నాటికి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో బస్తర్ దసరా మహోత్సవ్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ సమాజాభివృద్ధికి మావోయిస్టులు వ్యతిరేకంగా ఉన్నారని, ఈ వైఖరిని సహించబోమన్నారు. గిరిజన సాంప్రదాయాలు కాపాడటంతో పాటు వారి హక్కుల పరిరక్షణ కూడా అవసరమన్నారు. మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని, ఆయుధాలు వదిలి వారు లొంగిపోవాలన్నారు. मैं आप सभी को प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं. भाइयों बहनों, विश्व में सबसे लंबे चलने वाले 75 दिन के बस्तर दशहरे के मेले में आज मैं यहां आया. ये बस्तर का मेला न केवल आदिवासी समाज के लिए, न केवल बस्तर के लिए, न केवल छत्तीसगढ़ और भारत के लिए, पूरे विश्व में జాతీయ రహదారుల పొడవునా ఆయా రహదారుల సమాచారం, అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్లు తెలిపేలా క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు భారత జాతీయ రహదారుల అధికార సంస్థ NHAI తెలిపింది. ఇవి రహదారుల ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారంతో పాటు నేషనల్ హైవే నెంబర్, హైవే చైనేజ్, ప్రాజెక్టు పొడవు వివరాలను తెలియజేస్తాయి. ఇందులో హైవే గస్తీ, టోల్ మేనేజర్, రెసిడెంట్ ఇంజనీర్ల నెంబర్లో అత్యవసర హెల్ప్ లైన్ 1033 నెంబర్ అందుబాటులో ఉంటాయని NHAI ఓ ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించిన సైన్ బోర్డులను రహదారుల ప్రారంభం, ముగింపుల వద్ద, పక్కనున్న విశ్రాంత ప్రాంతాలలో, టోల్ ప్లాజా దగ్గర ఏర్పాటు చేస్తారు. NHAI క్షేత్రస్థాయి కార్యాలయం సమీపంలోని ఆసుపత్రులు, పెట్రోల్ పంపులు, మరుగుదొడ్లు, పోలీస్ స్టేషన్లు, రెస్టారెంట్లు, టోల్ ప్లాజా దూరం, ట్రక్ను నిలిపే స్థలం, పంక్చర్ రిపేర్ దుకాణాలు, వాహన సర్వీస్ స్టేషన్లో, ఈ ఛార్జింగ్ స్టేషన్లో తదితర వివరాల్ని ఈ క్యూఆర్ కోడ్లు తెలియజేస్తాయి. ఇవి రహదారి భద్రతను మెరుగుపరచడమే కాకుండా ప్రయాణికులకు ఆయా రహదారుల సమాచారాన్ని, అత్యవసర నెంబర్లను అందుబాటులో ఉంచుతాయి. వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరిచి జాతీయ రహదారులపై అవగాహన కల్పిస్తాయని NHAI పేర్కొంది.
నేపాల్లోని టోలాఖాలో ఖడ్గ యాత్ర ఉత్సవాన్ని విజయదశమి సందర్భంగా ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ ఊరేగింపు చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా మహిషాసురుడిపై దేవతలు విజయం సాధించిన రోజుగా జరుపుకుంటారు. ఈ ఊరేగింపులో ప్రజలు దేవతల కత్తులను పట్టుకొని ప్రదర్శించారు. శతాబ్దాల నాటి సాంప్రదాయంలో ఈ పండుగ నేపాల్ గొప్ప సాంస్కృతిక వారసత్వం, సామాజిక ఐక్యతను చాటి చెబుతుంది. ప్రపంచవ్యాప్తంగా నేడు ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ఏడాది సేవ్ యానిమల్స్ సేవ్ ద ప్లానెట్ ఇతివృత్తంతో ప్రతి జంతువును రక్షించుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. జంతువులను రక్షించడం, వాతావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి కృషి జరుగుతుంది. అంతరించిపోతున్న జాతులను సంరక్షించడం, నదులు, తీర ప్రాంతాలు, అడవులను శుభ్రం చేయడం వంటి చర్యలన్నీ వ్యవస్థలో సమతుల్యతను పునరుద్ధరిస్తుంది. ఈ ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం సందర్భంగా అన్ని రకాల జీవుల కోసం మన భూమిని రక్షించుకుందాం. ఏనుగుల సంరక్షణ రంగంలో ఒక చారిత్రక విజయం నమోదైంది. ఏనుగులకు ప్రాణాంతకమైన ఎలిఫెంట్ ఎండోథెలియోట్రోపిక్ హెర్పెస్ వైరస్ పై పనిచేసే మొట్టమొదటి వ్యాక్సిన్ 4 ఏళ్ల విజయవంతమైన ట్రయల్స్ తర్వాత వినియోగానికి సిద్ధమైంది. ఈఈహెచ్వి అనేది ఏనుగులలో కనిపించే అత్యంత ప్రమాదకరమైన రక్తస్రావ వ్యాధి. ఈ వ్యాధి లక్షణాలు ఏనుగులలో కనిపించిన 24 గంటల్లోనే మరణానికి దారితీయవచ్చు. ఇది ముఖ్యంగా చిన్న ఆసియా ఏనుగులను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాక్సిన్ రోగ నిరోధక ప్రతిస్పందనలను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఇది చిన్న ఏనుగులను ప్రాణాంతక వైరస్ నుండి కాపాడుతుంది. వెనిజులాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో సెయింట్ ఫ్రాన్సిస్ పండుగ సందర్భంగా ఒక ప్రత్యేకమైన వేడుక జరిగింది. ఈ వేడుకలో రంగులు అద్ది అలంకరించిన తాబేళ్లతో పరుగు పందెం నిర్వహించారు. ఈ పందెంలో 80 తాబేళ్లు పాల్గొన్నాయి. 20 సంవత్సరాల వయస్సు ఉన్న రోబెట్టో అనే తాబేలు ఈ రేసులో విజేతగా నిలిచింది. ఈ పురాతన సాంప్రదాయం స్థానిక ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ వేడుకలలో స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య జరిగే సంయుక్త సైనిక విన్యాసం ఆస్ట్రా హింద్ 2025 ఈ నెల 13 నుండి 26 వరకు జరగనుంది. ఈ విన్యాసాలు ఆస్ట్రేలియాలోని పెర్త్లో ప్రారంభమవుతాయి. ఇరు దేశాల కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడమే దీని లక్ష్యం. ఆస్ట్రా హింద్తో 2 దేశాల సైన్యాల మధ్య వ్యూహాత్మక సమన్వయాన్ని, పరస్పర రక్షణను పెంచాలని లక్ష్యంగా నిర్వహించనున్నారు. ఈ విన్యాసాలలో ఇరు దేశాల సైనికులు తమ ఉత్తమ పద్ధతులను, వ్యూహాలను, సాంకేతికతలను ప్రదర్శిస్తారు. సరిహద్దు రహదారి సంస్థ BRO ఒక కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది.
లద్దాఖ్లోని మిగ్లా పాస్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటార్ రహదారిని నిర్మించింది. ఈ రహదారి సరిహద్దు ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచుతుంది. ఈ కొత్త రహదారి పర్యాటకాన్ని పెంచడమే కాకుండా స్థానిక గ్రామాల అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. గణితం, భౌతిక శాస్త్రాలు కలిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించారు కేరళకు చెందిన ఓ యువకుడు. కళ్ళ చెదిరే కళాఖండాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. కేరళ కన్నూరులోని మావిలాయకి చెందిన రజిల్ ఇంట్లోకి అడుగు పెడితే అద్భుత ప్రపంచంలోకి వెళ్ళినట్లు అనిపిస్తుంది. అక్కడ లెక్కలేనన్ని ఆసక్తికరమైన వస్తువులు మనకు కనిపిస్తాయి. సర్కస్ చేసే చెక్క బొమ్మ, గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పైకి వెళ్లే గుండ్రని చెక్క, కిందకు దొర్లుకుంటూ వచ్చే చిన్న బొమ్మ, ఒకే కర్రపై నిలబడి తిరిగే డేగ, ఇలా రజిల్ వర్క్షాపులో బొమ్మలు కనువిందు చేస్తాయి. తాడుపై సైకిల్ తొక్కుకుంటూ వెళ్లే చెక్క బొమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కొలతలు కొద్దిగా తేడా వచ్చినా రూపురేఖలు చెదిరిపోయే ఇలాంటి చెక్క బొమ్మలను తయారు చేయాలంటే కేవలం ఆలోచన ఉంటే సరిపోదు, ఎంతో ఏకాగ్రత కావాలి. ఫర్నిచర్ తయారీ కార్మికుడైన రజిల్ తన పని విరామ సమయాల్లో ఈ అద్భుతమైన బొమ్మలను రూపొందిస్తుంటాడు. అంతేకాకుండా పాఠశాలలో ఈ కళాఖండాలను ప్రదర్శించడం వల్ల వినోదం మాత్రమే కాకుండా విద్యార్థులకు గొప్ప స్ఫూర్తిని కూడా ఇస్తున్నాయి. ఈ ప్రయోగాలు విద్యార్థుల్లో సృజనాత్మకత, సమస్యల పరిష్కార నైపుణ్యాలను పెంచుతాయి. ఇలాంటి ప్రాజెక్టుల ద్వారా సైన్స్, గణితం వంటి విషయాలు ఎంత ఆసక్తికరంగా ఉంటాయో పిల్లలు నేర్చుకుంటారని రజిల్ తెలిపారు. రజిల్ వర్క్షాప్ యువతలో కొత్త ఆవిష్కరణలకు మార్గం చూపుతోంది. తమిళనాడు తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అలాగే దక్షిణ అంతర కర్ణాటక నుంచి కొమరిన ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతుంది. వీటి ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాలలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. యువత నైపుణ్యాల్లో వెలికితీసేందుకు ఐటీఐలో చక్కటి వేదికలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమం ప్రారంభం. ఆటో డ్రైవర్ల ఖాతాలకు 15,000 రూపాయలు జమ. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. వచ్చే ఏడాది మార్చి నాటికి నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటన. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.